హాయ్ ఫ్రెండ్స్, డైనోసార్లు అంటే మనకు సాధారణంగా వేగంగా పరిగెత్తుతూ ఇతర జంతువుల్ని వేటాడే భయంకర మాంసాహారులే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక కొత్త డైనోసార్ జాతి మాత్రం చేపల్ని వేటాడటంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా దాని వేట తీరు నేటి హెరాన్ పక్షుల్ని పోలుండొచ్చని భావిస్తున్నారు. అసలు ఈ కొత్త డైనోసార్ గురించి తేలేదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ వర్టిబ్రేట్ పాలియోంటాలజీ అనే జర్నల్లో ప్రచురితమైంది. అర్జెంటీనాలోని బెర్నార్డినో రివాడానియా న్యాచురల్ సైన్సెస్ మ్యూజియంకు చెందిన డాక్టర్ మాటియాస్ మోటా నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దాదాపు 7 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఈ కొత్త డైనోసార్కు కాంక్ ఆస్ట్రాలిస్ అని పేరు పెట్టారు. ఈ డైనోసార్ శిలాజాలు అర్జెంటీనాలోని దక్షిణ పెటగోనియా ప్రాంతంలో లభించాయి. దంతాలు, వెన్నెముక భాగాలు, కాలి వేళ్ల ఎముకల్ని విశ్లేషించిన పరిశోధకులు ఇది ఉనెన్ లాగియిడ్ అనే రాప్టర్ తరహా డైనోసార్ల కుటుంబానికి చెందిన కొత్త జాతి అని గుర్తించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పూర్తిగా ఎదిగిన కాంక్ ఆస్ట్రాలిస్ పొడవు సుమారు 2.5 నుంచి 3 మీటర్ల వరకు ఉండేది. సుమారు 7 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం పొడిగా ఉండేది కాదు. వంకర్లు తిరిగే నదులు, చిన్న వాగులు, కాలానుగుణంగా ఏర్పడే చెరువులతో నిండి ఉండేది. నీటి మొక్కలు, చేపలు, కీటకాలు, నత్తలు వంటివి అనేక జీవులు ఇక్కడ నివసించేవి. అలాంటి తేమతో కూడిన వాతావరణంలోనే కాంక్ జీవించిందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డైనోసార్ మెడ వెన్నెముకల్లో కనిపించిన ప్రత్యేక నిర్మాణాలు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించాయి. ఇవి మెడను అత్యంత సౌకర్యవంతంగా కదిలించడానికి ఉపయోగపడేవి అని భావిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు నేటి హెరాన్ పక్షుల్లో కూడా కనిపిస్తాయి. అందుకే కాంక్ నీటి ఒడ్డున నిలబడి చేపల్ని వేటాడి జీవనశైలిని కలిగి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ డైనోసార్ అవశేషాలు లభించిన ప్రాంతంలో చేపల శిలాజాలు కూడా బయటపడ్డాయి. అలాగే పొడవైన ముక్కు, ఎక్కువ సంఖ్యలో ఉన్న దంతాలు, సౌకర్యవంతమైన మెడ వంటి లక్షణాలు కూడా చేపల వేటకు అనుకూలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది కేవలం చేపలనే కాదు, కప్పలు, బల్లులు వంటి చిన్న చిన్న జంతువుల్ని కూడా వేటాడి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చూసారుగా, రాప్టో డైనోసార్లు అన్నీ ఒకే విధంగా వేటాడేవి కాదని ఈ కొత్త ఆవిష్కరణ సూచిస్తోంది. సాధారణంగా వెలోసిరాప్టర్ తరహా భూభాగ వేటగాళ్లుగా కాకుండా కొన్ని డైనోసార్లు నేటి హెరాన్ పక్షుల్లా చేపల్ని వేటాడే ప్రత్యేక జీవన శైలిని అలవర్చుకున్నాయని ఈ అధ్యయనం తెలియజేస్తోంది. అలాగే దక్షిణ అమెరికాలోని పురాతన జీవ వైవిధ్యంపై కొత్త సమాచారం కూడా అనిపిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాల్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.